మన మనసులోని నెగిటివ్ ఆలోచనలు అలాగే నెగిటివ్ ఎమోషన్స్ని నియంత్రించడం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు శ్వేత అలెక్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి మనల్ని బాధ పెడుతూ ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. వీటిని అధిగమించడానికి ఇప్పుడు కొన్ని పద్ధతులు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీ భావాలను గుర్తించండి. అంటే మీ ఫీలింగ్స్ని గుర్తుపట్టండి, వాటిని యాక్సెప్ట్ చేయండి. మీకు ఎప్పుడు బాధగానో కోపంగానో భయంగానో అనిపిస్తే ఆ భావన ఏంటో మొదట గుర్తించండి. అది ఎలా అంటే, నేను ఇప్పుడు బాధగా ఉన్నాను లేదా నాకు ఇప్పుడు చాలా కోపం వస్తుంది అని మీలో మీరు అనుకోండి. ఏదైతే ఫీలింగ్ వస్తుందో అది ఒకసారి అనుకోండి మనసులో. ఆ భావాలను తప్పుగా చూడకండి. మొదటగా అవి సహజమేనని అర్థం చేసుకోండి. వాటిని కట్ చేయడానికి ప్రయత్నించకుండా వాటిని జస్ట్ గమనించండి అంతే. ఇంకా రెండవది, మీ ఆలోచనలను గమనించండి. మీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవి గమనించారో అవి ఒకసారి చూసుకోండి. అంటే విజువలైజ్ చేసుకోండి. మీ మనసులో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో శ్రద్ధగా చూడండి. అది నెగిటివ్ ఆలోచనలు అయి ఉంటాయి, అవే చూడండి. చాలాసార్లు ప్రతికూల భావాలకు ప్రతికూల ఆలోచనలే కారణాలు అవుతాయి. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, నేను ఎందుకు పనికిరాను అనే ఆలోచన మనకు బాధకు దారితీస్తుంది. అదే ఈ ఆలోచనను నిజమో కాదో ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా పనికిమారువారా, లేదంటే మీరు దేనికి చేత కాదా అనేవాడివా అనే దాని గురించి, అది నిజమా కాదా అనేది ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. అది చాలా వరకు నిజం కాకపోవచ్చు కూడా. ఇక మూడవది, మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే మీరు ఊపిరి పీల్చుకోవటం, ఊపిరి వదలడం, అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు వాటిని గమనించండి. దీనికోసం ప్రతిరోజు మీరు 10 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే మెడిటేట్ చేయండి. మీ శ్వాస మీద ధ్యాస మాత్రమే పెడుతూ మెడిటేట్ చేయండి. ఈ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ భావాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవి తప్పిస్తూ ఓన్లీ మీ శ్వాస మీద మాత్రమే ధ్యాసని పెట్టడానికి ట్రై చేయండి. మీరు స్లోగా శ్వాస తీసుకోవడం, అలాగే స్లోగా వదిలేయటం. ఆ వదిలేస్తున్నప్పుడు మీరు మనసులో అనుకోండి, ఈ నెగిటివ్ ఆలోచనలంతా బయటికి వదిలేస్తున్నాను అని అనుకోవడానికి ట్రై చేయండి. ఇలా కొన్ని నిమిషాల పాటు ప్రతిరోజు చేయగలిగితే మీ మనసు శాంతి పడుతుంది. అలాగే మీ థాట్స్ పైన కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇక నాలుగవది, సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకోండి. అంటే మంచి ఆలోచనలు, అంటే సానుకూలం అంటే మంచి ఆలోచనలు 2 రకాలు, మంచి చెడు 2 ఉంటాయి. కానీ మనం మంచిని ఆలోచనలు అలవాటు చేసుకుంటే కనుక పాజిటివ్గా మారుతాం. మనం నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, ఇలా ట్రై చేయండి. నేను ఓడిపోతాను అనే ఆలోచన వస్తే దానికి బదులుగా నేను ప్రయత్నిస్తాను, ఫలితం ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అనుకోండి. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మొదటిగా ఎప్పుడు కూడా నెగిటివ్ ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో అవి రిజిస్టర్ అవి మనకి అవే నెగిటివ్ ఎమోషన్స్లోంచి నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో పదే పదే అవే అప్పుడు మనం పాజిటివ్గా మారడానికి, అలాగే మనం పాజిటివ్గా ఆలోచించడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి మనకి. ఇంకా ఐదవది, మీ దృష్టిని మార్చండి. అంటే మీ ధ్యాసను వేరే దాని మీద పెట్టండి. అంటే మీకు రకరకాల హాబీస్ ఉంటాయి. ఎలా అంటే బుక్స్ చదవటం, పాటలు వినటం, పాటలు పాడటం, డాన్స్ చేయటం, మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం, అలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అలా మీకు నచ్చింది ఏదైనా ఉంది అంటే వాటిపైన మీ దృష్టిని మార్చుకోండి. ఎప్పుడైతే అలా మార్చుకున్నారో మీ మనసు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీద వెళ్లకుండా పాజిటివ్గా మారటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆరోది, వ్యాయామం చేయటం. అంటే ఎక్సర్సైజ్, ఏదే ఎక్సర్సైజ్, మీరు వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, అలాగే మీరు జిమ్కి వెళ్తారంటే జిమ్ చేయొచ్చు. మీరు ఎవరు ఏది అనుకుంటే ఆ ఎక్సర్సైజ్ని చేయడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల విడుదలయ్యే హార్మోన్స్ మీ మూడ్ని ఉత్సాహంగా ఉంచుతాయి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మూడ్ మారినప్పుడు ఏమవుతుంది, మీరు పాజిటివ్గా మారడం, అలాగే మీ డే అంతా కూడా పాజిటివ్గా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏడవది, నిద్రపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా నెగిటివ్ ఎమోషన్స్కి అలాగే నెగిటివ్ థాట్స్ రావడానికి చాలా వరకు కారణాలు అవుతాయి. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. అంటే మాకు నిద్ర రావట్లేదు అని అంటారు. ముందు ఈ ఫోన్స్లో రీల్స్ అనేవి చూడటానికి ముందు బంద్ చేయండి.
పడుకునే గంట ముందు సెల్ ఫోన్ అనేది సైలెంట్లో పెట్టేసుకుని పడుకోవడానికి ట్రై చేయండి. మీరు నిద్ర అనేది ఎంత బాగా పడుకోగలిగితే అంత నెక్స్ట్ డే మార్నింగ్కి మీరంత ఫ్రెష్గా ఉంటారు. అలాగే పాజిటివ్ మైండ్తో ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇతరులతో మాట్లాడడం. మీకు బాగా తెలిసిన వారు కానీ, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కానీ, ఎవరైనా మీ భావాలను పంచుకుంటే వాళ్ళు వినేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వారి సలహాలను తీసుకోండి, మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి. కనీసం వీటిలోనైనా మీ బాధను వేరొకరితో పంచుకోవడం వల్ల కొంచెం మీకు రిలీఫ్ అనేది కలగచ్చు. అలాగే మాకు మాట్లాడడానికి ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకోరు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ మెయింటైన్ చేయండి. మీ బాధ ఏదైనా సరే ఆ బుక్లో రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇంకా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఇక 9వది క్షమించడం నేర్చుకోండి. అంటే ఫర్గివ్నెస్. మీరు ఎప్పుడైతే ఇది నేర్చుకుంటారో మిమ్మల్ని బాధ పెట్టిన వారిని లేదా జరిగిన సంఘటనను కూడా క్షమించడం వల్ల మీ మనసు చాలా వరకు తేలికపడుతుంది. పగను మనసులో ఉంచుకోవడం వల్ల మీకే ఎక్కువ బాధ కలుగుతుంది. ప్రతిసారి వాడు నన్ను తిట్టాడు, అది నన్ను తిట్టింది, నేను సారీ ఎందుకు చెప్పాలి, అది పగ మనసులో బాగా ఇన్డెప్త్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నెగిటివ్ అనేది బాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది లోపల. అది పాజిటివ్గా మారడానికి చాలా టైం పట్టేస్తుంది. సో మీరు క్షమించడానికి ట్రై చేయండి. మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు. మీరు ఇంట్లో ఉండి వాళ్ళ పేరు చెప్పుకున్నా కూడా మీరు కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఈ 9 పద్ధతులు కనుక మీ లైఫ్లో కూడా మీరు ఫాలో అయితే నెగిటివ్ ఎమోషన్స్ నుంచి, నెగిటివ్ థాట్స్ నుంచి మీరు వెంటనే పాజిటివ్గా మారటానికి చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య.